కూటమి ప్రభుత్వం సుగాలి ప్రీతికి న్యాయం చేయకపోవడంపై కర్నూలులో గిరిజన సంఘాల నాయకులు మహిళలు మండిపడుతున్నారు. కర్నూలు కలెక్టరేట్ ఎదుట సుగాలి ప్రీతికి న్యాయం చేయాలని కోరుతూ నిరసన చేపట్టిన సుగాలి ప్రీతి తల్లికి మద్దతు తెలిపారు. నిందితులను కఠినంగా శిక్షించాలని వారంతా కోరుతున్నారు. కూటమి ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై సమాచారం మా కరెస్పాండెంట్ లోకేష్ అందిస్తారు. లోకేష్, సుగాలి ప్రీతి మృతి కేసులో న్యాయం చేయాలంటూ వారి యొక్క కుటుంబ సభ్యులు కర్నూలు కలెక్టరేట్ వద్ద నల్ల బ్యాజులు ధరించి నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. వీరికి మద్దతుగా గిరిజన సంఘాలు కూడా మద్దతు తెలిపి ఖచ్చితంగా ఈ యొక్క సుగాలి ప్రీతి కేసులో న్యాయం చేయాలంటూ వీరంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ యొక్క గిరిజన సంఘ నాయకులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఏంటంటారు, ఏం కోరుతున్నారు మీరు అసలు? ఈరోజు ప్రీతిపై ఈ సంవత్సరానికి దాదాపు 8 సంవత్సరాలు అవుతుంది. మరి చనిపోయి తర్వాత హత్య చేసి అత్యాచారం చేసి దారుణంగా అమ్మాయిను ఇబ్బంది పెట్టి తర్వాత అంతమంది కిరాతంగా హత్య చేయడము అత్యాచారం చేయడం అనేది చాలా దారుణమైన విషయము. ఒకటి అడుగుతున్నాను, ప్రీతిబాయ్ మీ పిల్ల కాకపోవచ్చు కానీ, మీ ఇంట్లో ఆడబిడ్డ కాకపోవచ్చు కానీ, మీరందరూ ఆడబిడ్డలను కాపాడడానికి ఆడబిడ్డలను సంరక్షించడానికే కదా మీరు చట్టాలు అనేటివి తీసుకొస్తున్నారు. మరి ఇంతమంది ఇన్ని చట్టాలు తీసుకొస్తున్నప్పుడు ప్రీతిబాయ్ విషయంలో ఎందుకు ఈ చట్టాలు అనేది అమలు కావడం లేదు? రెడ్లకు ఒక న్యాయము, మామూలుగా చిన్న కులాలకు ఒక న్యాయం జరుగుతుందని అయితే మాకైతే స్పష్టంగా అర్థమవుతుంది. అదే రెడ్ల పిల్ల అక్కడ జరిగితే ఊకుంటుండ్రే. మేమైతే సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మాయి ఎంత దూరం అయినా ఆమె వెన్నంటే ఉండి మేము ఆమెతో పాటు మేము పోరాడతామన్నా. మేమైతే ఆపం. ఇది రేపు మోడీ గారికి కూడా మేము లెటర్ ఇస్తాం. ఖచ్చితంగా ఈ యొక్క సుగాలి ప్రీతి కేసులో న్యాయం చేయాలి. న్యాయం జరిగేంత దాకా తమ పోరాటం ఆపమంటూ సుగాలి ప్రీతి కుటుంబ సభ్యులతో పాటు ప్రజా సంఘాలు కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి కనపడుతుంది. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.